హలో అండి. నమస్తే. వెల్కమ్ టు ఎస్ఎంఎల్ కిచెన్. నేను మీ లలిత. ఈరోజు వీడియోలో మిగిలిపోయిన దోస పిండితో అప్పటికప్పుడు స్నాక్స్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నాను. శనగపిండి లేకుండా ఈ స్టైల్లో మిగిలిపోయిన దోస పిండితో ఇలా ఆలు బోండా చేసుకొని టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఒక్కసారి టేస్ట్ చూస్తే మళ్ళీ మళ్ళీ ఇలానే చేసుకుని తింటారు. పిల్లలకైతే స్కూల్ నుండి రాగానే ఇలా చేసి పెట్టండి, లెక్క లేకుండా తినేస్తారు. మా పాపకి అయితే బాగా నచ్చేసాయి. వీటిని ఇంకా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా 200 గ్రామ్స్ బంగాళాదుంపలను వాష్ చేసుకుని ఇలా 4 ముక్కలుగా కట్ చేసుకుని తీసుకోవాలి. వీటిని ఒక కుక్కర్ గిన్నెను తీసుకుని దానిలో వేసుకుని ఇవి మునిగేంత వరకు వాటర్ని యాడ్ చేసుకోండి. కుక్కర్ మూత పెట్టుకుని 4 విజిల్స్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఈ బంగాళాదుంపలు ఉడికేలోపు మనం పిండిని ప్రిపేర్ చేసుకుందాం. 2 రోజులు దోశలు వేసుకున్నాక మిగిలిపోయిన పిండిని తీసుకుంటున్నాను. దీనిలో 1.5 కప్పు వరకు పిండిని తీసుకోవాలి. ఇందులో 1/3 కప్ మైదాని వేసుకోవాలి. మైదాని ఇష్టం లేకపోతే గోధుమ పిండినైనా వేసుకోవచ్చు. దీనిని విస్కర్ లేదా స్పూన్తో తీసుకుని ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి. దీనిలోనే లైట్గా వాటర్ని, రుచికి తగినంత ఉప్పును కూడా వేసుకుని ఈ కన్సిస్టెన్సీకి వచ్చే విధంగా బాగా కలుపుకుని దీన్ని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మనం ఉడకపెట్టుకున్న బంగాళదుంపలను బాగా చల్లారనిచ్చి పీల్ తీసుకుని ఒక బౌల్లోకి వేసుకోవాలి. దీనిని మ్యాషర్తోని బాగా మెత్తగా ముక్కలు లేకుండా మ్యాష్ చేసుకోవాలి. ఈ విధంగా మ్యాష్ చేసుకుని దీనిని కూడా పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఇది ప్రిపేర్ చేసుకోవడం కోసం స్టవ్ పైన ప్యాన్ పెట్టుకుని 3 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా వేడయ్యాక 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకుని సన్నగా తరిగిన ఒక ఉల్లిగడ్డను కూడా యాడ్ చేసుకోవాలి. వీటిని దోరగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించండి. దీనిలోనే సన్నగా తరిగిన 4 పచ్చిమిర్చిని కూడా వేసుకుని బాగా వేయించుకున్నాక కొద్దిగా కొత్తిమీర కూడా యాడ్ చేసుకోండి. లైట్గా వేయించుకుని మనం ఉడకబెట్టి పక్కన పెట్టుకున్న బంగాళదుంపను యాడ్ చేసుకోవాలి. దీనిని లో ఫ్లేమ్లో 2 నిమిషాల పాటు బాగా వేయించుకోవాలి. ఈ తోపు ప్రిపేర్ చేసుకోవడానికి ఇలా నాన్ స్టిక్ కళాయి తీసుకోండి, లేదంటే అతుక్కుపోతుంది. దీనిలో రుచికి తగినంతగా ఉప్పు, 1/2 టీ స్పూన్ కారం, 1/4 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ గరం మసాలా, 1/4 టీ స్పూన్ చాట్ మసాలా వేసుకుని ఈ పొడులన్నీ బాగా మిక్స్ చేసుకుంటూ బంగాళాదుంపకు పట్టే విధంగా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా బాగా వేయించుకున్నాక దీనిలోనే మరికొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకోండి. మరొకసారి బాగా మిక్స్ చేసుకుని దీనిని పక్కకు తీసుకుని బాగా చల్లారనివ్వాలి. ఇదే స్టవ్ పైన వేరొక కడాయి పెట్టుకుని దీనిలో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోండి. ఈ ఆయిల్ బాగా వేడయ్యేలోపు మనం ప్రిపేర్ చేసుకున్న బంగాళాదుంపతో ఉండలు ప్రిపేర్ చేసుకుందాం. మనం ప్రిపేర్ చేసుకున్న బంగాళదుంప స్టఫ్ని బాగా చల్లారనిచ్చి ఇలా మీడియం సైజులో ఉండలుగా చేసుకోవాలి. ఈ విధంగా స్టఫ్ని మొత్తం ఉండలుగా చేసుకుని తీసుకోండి. మనం చేసుకున్న స్టఫ్ని ఇలా ఒక్కొక్కటిగా పిండిలో వేసుకుని పిండి మొత్తం కోట్ అయ్యే విధంగా కవర్ చేసుకుని సలసల మరుగుతున్న ఆయిల్లో వేసుకోవాలి. ప్యాన్లో మరీ ఎక్కువగా కాకుండా 7 నుంచి 8 వరకు కవర్ అయ్యేటట్టు వేసుకోండి. దీన్ని మీడియం టు హై ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఒకవైపు వేగాక మరొక వైపుకు తిప్పుకుంటూ అన్ని వైపులా టర్న్ చేసుకుంటూ బాగా వేయించుకోవాలి. ఇలా వేగిపోయి లైట్గా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక వీటిని ఆయిల్ నుండి సపరేట్ చేసుకుని వేరొక బౌల్లోకి తీసుకోండి. ఇదే విధంగా మిగిలిన పిండిని కూడా రెండో బ్యాచ్లా బోండాల్లా వేసుకుని డీప్ ఫ్రై చేసుకుని సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకోండి. అంతేనండి, ఎంతో టేస్టీగా క్రిస్పీగా ఉండే ఆలు బోండా రెడీ. గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉండి శనగపిండి తినలేని వాళ్ళు ఇలా దోసపిండితో ఒకసారి ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ఆలు బోండా కంటే బాగుంటుంది. ఇలా సింపుల్గా మీరు కూడా ఒకసారి ట్రై చేసేయండి. నా వీడియో యూస్ఫుల్ అనిపిస్తే ఒక చిన్న లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక టేస్టీ రెసిపీతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.